హాయ్ అండి. రేపటి నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాం 25,000 లెవెల్ అనేది చాలా చాలా క్రూషియల్ అని. అక్కడి నుంచి కూడా ఈరోజు ఫాల్ అనేది రాలేదు. మొమెంటమ్ అయితే అప్‌వర్డ్ స్టార్ట్ అయింది. సో, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి ఈరోజు ఓపెన్ అయిన వెంటనే 25,131 లెవెల్ అనేది క్రాస్ అవుతూ క్యాండిల్ క్లోజ్ అయింది. అక్కడి నుంచి కూడా మనము అప్వర్డ్ మొమెంటమ్ అనేది ఈరోజు చూసాము. సో, వన్ సైడ్ ట్రేడ్ అనేది మనకి ఈరోజు ఒక ట్రేడ్‌ని అయితే ఇచ్చింది. ఈరోజు మొత్తం చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనం ఎంట్రీ తీసుకోవాల్సిన క్యాండిల్ వచ్చేసి 10, 15 క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకొని ఉంటే అక్కడి నుంచి కూడా మూవ్‌మెంట్ మనం ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా మనం 108 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే ఉండేది. ఎందుకు ఈ 10, 15 క్యాండిల్‌లోనే ఎంట్రీ తీసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది ఒక పిన్ బార్. సో, ఈ పిన్ బార్ అనేది బుల్లిష్ సైన్‌ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడి నుంచి మొమెంటమ్ అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది. సో, రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనాలిసిస్ నిఫ్టీ 50లో అని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఈరోజు మనం చూస్తే ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సో, రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సే ఉంటుంది. ఈ ఈ మనం ఏదైతే పోల్ ఉంటుందో 94 పాయింట్స్ అనేది మనకి పోల్‌లో చూపిస్తుంది. సో, ఎగ్జాక్ట్‌గా ఈరోజు క్లోజ్ అయిన దగ్గర నుంచి కూడా 94 పాయింట్స్ మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా 25,294 లెవెల్ కన్నా అబోవ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,348 లెవెల్ అయితే ఉంది. అది క్రాస్ అయిందంటేనే మనకి 25,422 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే మనకి 25,200 లెవెల్ ఏదైతే ఈ రోజు 25,322 లెవెల్ 322 లెవెల్ ఏదైతే ఈరోజు క్లోజ్ అయిన లెవెల్ ఉందో అది చాలా చాలా క్రూషియల్. రేపు అక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకొని 25,294 దగ్గర సస్టైన్ అవ్వాలి. కాలేకపోతే మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ 25,131 లెవెల్ వరకు వచ్చి మళ్ళీ మొమెంటమ్ అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది సిచ్యువేషన్. లేదా హెవీ గ్యాప్ అప్ 25,422 దగ్గరలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కొద్దిగా ఫాల్ వచ్చి 25,350 లెవెల్ దగ్గర సపోర్ట్గా మనకి తీసుకొని అక్కడి నుంచి మొమెంటమ్ అప్వర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, నిఫ్టీ చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఈరోజు ఓపెన్ అయిన క్యాండిల్ వచ్చేసి బులిష్ క్యాండిల్ ఓపెన్ అయింది. మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాము. మనం ఇక్కడ డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది. సో, ఇక్కడ నుంచి కూడా బుల్లిష్ మొమెంటమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని. సో, అలాగే ఈరోజు మనకి బులిష్గానే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్గా మనకి ఇది కూడా వన్ సైడ్ ట్రేడ్ని ఇచ్చింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తే 324 పాయింట్స్ మొమెంటమ్ని క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో, దీంట్లో కూడా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఓపెన్ అయింది కాబట్టి రేపు ఒకవేళ మనకి గ్యాప్ ఆఫ్ 57,150 కన్నా అబోవ్ ఓపెన్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 57,283 లెవెల్ బ్రేక్ కావాలి. ఇది బ్రేక్ అయిందంటే అగైన్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్గా టర్న్ కావడానికి ఛాన్స్ ఉంది. మనకి బ్యాంక్ నిఫ్టీకి పిఎస్యూ కూడా బాగా ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. దాంట్లో కూడా కొద్దిగా గెయిన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి 57,283 అనేది హై అవర్ రెసిస్టెన్స్ లెవెల్. సో, రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 57,049 లెవెల్ అనేది క్రూషియల్. ఇది ఒక సపోర్ట్. ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ 56,861 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా 56,861 కన్నా గ్యాప్ డౌన్ అయింది అంటే 57,050 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీడే మనం ఒక స్టాక్ అయితే చూస్తూ ఉంటాం కదా. అలా రేపటి కోసం మనం డిస్కషన్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి హెచ్సిజీ స్టాక్. ఈ హెచ్సిజీ స్టాక్లో మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాం. ఇది ఏదైతే సపోర్ట్ ఏరియా దగ్గర ఉందో ఆ రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉండింది. ఆ రేంజ్ని రీటెస్ట్ అయ్యి ఈరోజు క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. సో, ఇక్కడి నుంచి కూడా మనకి అబౌవ్ లెవెల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మన టార్గెట్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సబ్ రిజిస్టర్డ్ పర్సన్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.